ఎలచ్చల ప్రచారానికి మన ఊరికి లీడర్ వస్తున్నాడంటే చిన్నగా ఉండదు ఇక లొల్లి. ఊరు మొత్తం సార్ పోస్టర్లు అతికేస్తారు, బ్యానర్లు కడతారు, పటాకులు కాలుస్తారు. ఊరు లీడర్లు ఊరికి పోయి ఎదుర్కొంటారు. ఇక లీడర్ సార్ వచ్చి స్పీచ్ దంచుతా అంటే పబ్లిక్ అంతా చెవులు నిక్కబెట్టింటారు. ఒక్క లీడర్ వస్తేనే ఇట్లుంటే ఇక నలుగురు నలుగురు లీడర్లు, అది కూడా ఏరే ఏరే పార్టోళ్ళు ఒకటే పట్నం మీద పడితే ఎట్లుంటది ప్రచారం? ఇట్లుంటది కావచ్చు. ఏహే ఎక్కడిది వారణాసి దద్దరిల్లిందనుకో రాదుండ్రి లీడర్ల ప్రచారంతోని. మొదలు మోడీ సారు గుడికి పోయి కాశీ విశ్వనాథుని కొలుసుకుండు. ఇక జీప్ మీద ఎక్కొస్తుంటే చూడాలే పువ్వుల ఆన గుమ్మరిచ్చిండ్రు అభిమానులు. ఈ జోష్లా ఇంకింత స్పీచ్ల జోరు పెంచిండు మోడీ సారు. పార్టీని గెలిపిస్తే కాశీని ఖతర్నాక్ చేస్తాను మాటిచ్చిండు. మళ్ళా మోడీ సార్ ఎంపీగా గెలిచింది కూడా ఈడికెళ్లే. 600 ఈడ నిలబడ్డోళ్ళని గెలిపియాలి అని 30 మంది సెంటర్ మంత్రులు సార్ అడుగులు అడిగేసి నడిచిండ్రు. ఇక రాహుల్ అన్న అఖిలేష్ అన్న ఏమన్నా తక్కువనా? మల్లోపారి సైకిల్ గుర్తునే గెలిపియాలని జోరుగా ప్రచారం చేసిండ్రు. లీడర్ల స్పీచ్లు విన్నాక కార్యకర్తలు ఊకుంటారా? పువ్వు గుర్తోళ్ళు సైకిల్ గుర్తోళ్ళు జర్సే ఫైటింగ్ చేసిండ్రు. ఇక మాయావతక్క కూడా ఏనుగు గుర్తుకే ఓటేసి గెలిపియాలని పబ్లిక్ మీటింగులు పెట్టింది. ఒక్కనాడే నలుగురు పెద్ద లీడర్లు వచ్చి ఈ తీర్ల ప్రచారం చేసే వరకు పబ్లిక్ మస్తు ఖుషి కావచ్చు. మరి ఓట్లెవెల్కేస్తారో చూడాలే.